పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ ది 100 ఆర్కే నాయుడు మొగల్ రేకులు ఫేమ్. ఎందుకంటే సాగర్ని ఆర్కే నాయుడు అంటేనే గుర్తుపడతారు, ఎందుకంటే అంత ఇంపాక్ట్ చూపించాడు ఆర్కే నాయుడుగా సాగర్. మొగల్ రేకులు సీరియల్ తర్వాత అంటే సుమారు 2013లో మొగల్ రేకులు సీరియల్ అయిపోయింది. తర్వాత తను చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. పూర్తి స్థాయిలో మంచి హిట్ పడితే ఆర్కే నాయుడు అలియా సాగర్కి మంచి పెర్ఫార్మరు, మంచి హిట్ పడుద్దని ఇప్పుడు వరకు వెయిట్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చేశాడు. కరోనా టైంలో కానీ అంత ముందుగానే చేసుకుంటూ సిద్ధార్థ ఒకటి చేశాడు. అయితే తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఒక సినిమా చేశాడు. తర్వాత షాదీ ముబారక్ 3 సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. వీటిలో బెటర్గా షాదీ ముబారక్ అనే కథ చాలా బాగుంటుంది. ఆ సినిమా కరోనా టైంలో పెద్ద ఆదరణకు నోచుకోలేదు. కథ పరంగా అయితే సున్నిపెంట మాధవ్ ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎవరైనా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంటుంది, చూడండి. నిజంగా సినిమా అయితే చాలా బాగుంటుంది. సో అది పక్కన పెడితే ది 100 చాలా కాలం తర్వాత 2001, 2002 ఆ ప్రాంతంలో ఆ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పటికి 2025లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. సినిమా పేరు ది 100. ఈ సినిమా బేసిక్గా తెరకెక్కడానికి కారణం సుకుమార్కి ఆర్కే నాయుడుకి పరిచయాలు ఉన్నాయి. ఒకసారి సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి కథ చేద్దాం అనుకున్నప్పుడు ఈయన దగ్గర ఉన్న కథ చెప్పడం, ఏదైతే ఈ సినిమాకి ది 100కి మూల కథ కూడా ఆర్కే సాగరే. ఈ కథ చెప్పడం, లైన్ సుకుమార్ గారికి చెప్పడం, సుకుమార్ గారు ఇదే బాగుంది కదా, ఇది చేయండి అని చెప్పడంతో ది 100 సినిమా అనేది తెరకెక్కడం జరిగింది. సో ది 100 తెరకెక్కింది. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే ఆడియన్స్ ట్రైలర్ చూసో టీజర్ చూసో వెళ్తారు కాబట్టి, టీజరు ట్రైలర్ 2 బాగున్నాయి కాబట్టి ఓవరాల్గా సినిమా ఎలా ఉందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ సినిమాకి హైప్ అయితే ఒక రేంజ్లో ఇచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్ని చాలామంది రాజకీయ ప్రముఖులు రిలీజ్ చేశారు. ట్రైలర్ను కూడా రాజకీయ ప్రముఖులు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా రావడం జరిగింది. వీళ్ళు ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఆడియన్స్ కథ బాగుంటేనే థియేటర్కి వెళ్తారనేది మనం ఎప్పటి నుంచో తెలుసుకున్నది. అయితే ది 100 సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెప్తాను. ది 100 సినిమాలో విక్రాంత్ ఐఏఎస్ ఆఫీసర్గా చాలా బాగా యాక్ట్ చేశాడు. కథ విషయానికి వచ్చేటప్పటికి ఒక విలను తనకి కావాల్సిన పనులన్నీ తన స్టాఫ్తో చేపించుకుంటూ ఉంటారు. ఒకే ప్యాటర్న్లో అచ్చులు జరుగుతున్న క్రమంలో దొంగతనాలు జరుగుతుంటాయి. ఊరు బయట ఉన్న ఎక్కడైతే ఇల్లు ఉంటాయో ఆ ఇళ్లలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. దొంగతనాలు కూడా అది కూడా మనుషులు ఏమీ చేయరు, కానీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకుపోతూ ఉంటారు. అవి ఒకే ప్యాటర్న్లో జరుగుతూ ఉంటాయి. ఆ ఒకే ప్యాటర్న్లో ఛేదించడానికి అప్పుడు విక్రాంత్ అయితే డ్యూటీలో జాయిన్ అయ్యి ఫస్ట్ కేసుని దాన్ని ఛేదిస్తాడు. అయితే ఛేదించడానికి వచ్చినప్పుడు విక్టిమే ఎవరైతే ఉన్నారో విక్టిమే హీరోయిన్ అవుతుంది. అసలు తనకు ప్రాబ్లం ఏంటి, తను ఏ ప్రాబ్లం ఉంది, ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది కథని ఆశాంతం సెకండ్ హాఫ్ వరకు తీసుకెళ్ళగలిగారు. అయితే ఫస్ట్ హాఫ్లో కొంచెం పేలవంగా లవ్ ట్రాక్ కానీ కొన్ని లవ్ ట్రాక్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటాడు. ఆ లవ్ ట్రాక్ విషయంలో కానీ కొన్ని స్లో నేరేషన్ ఇచ్చారనుకోవచ్చు. సెకండ్ హాఫ్ నుంచి వచ్చేటప్పటికి ఫేజ్ అయితే అందుకుంటుంది. స్క్రీన్ ప్లే కూడా బాగా రాశాడు. శశి అని అతను గతంలో షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉన్నాడు. 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా మంచి అవార్డులు వచ్చినాయి. కథ అయితే బాగా రాసుకోవడం జరిగింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అతను తనలోని ఎంప్లాయీస్ని ఎలా వాడుకుంటాడు, ప్రాజెక్టులు ఎలా రప్పించుకుంటాడు అనేది, సైబర్ నేరాలు ఎలా ఉన్నాయో దాని మీద తీసుకొచ్చిన కథ ప్లాట్ అయితే చాలా చిన్నది. గతంలో కూడా ఇటువంటి ప్లాట్ మీద చాలా సినిమాలు వచ్చినాయి. అంటే దీన్ని పక్కగా వచ్చినాయి సైబర్ క్రైమ్ నేరాలతో పోల్చినవి. దాన్ని హీరో ఎలా పట్టుకుంటాడు, ఎవరు చేశారు ఈ నేరాన్ని, హీరోయిన్కి వచ్చిన సమస్య ఏంటి అనేది హీరో అయితే హ్యాండిల్ చేస్తాడు. చివరి వరకు కూడా ఆద్యంతం కూడా సస్పెన్స్గా క్రిస్పీగానే చేశారు. బట్ అయితే ఇటువంటి సినిమాలకు క్లైమాక్స్ ఏదైతే ఉందో క్లైమాక్స్ కానీ రివీల్ అయిన పక్షంలో రిపీట్ ఆడియన్స్ ఉండరు. లేకపోతే రివీల్ రూపంలో తెలిసినా కూడా ఇంతే కదా, దీన్ని ఓటీటీలో చూసేద్దాంలే, క్రైమ్ థ్రిల్లర్స్ ఛానల్ చాలా ఉన్నాయిలే అనుకుంటారు. కానీ అయినా కూడా మనకి క్లైమాక్స్ తెలిసినా కూడా ప్లే అయితే ఉందో, స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం గ్రిప్పింగ్గానే చేశారు. సినిమా పరంగా క్యారెక్టర్ పరంగా వచ్చేటప్పటికి ఆర్కే నాయుడు విక్రాంత్గా అయితే చాలా బాగా చేశాడు. పోలీసు గెటప్స్ అంటే ఆర్కే నాయుడు పెట్టింది పేరు కాబట్టి విక్రాంత్ క్యారెక్టర్లో అయితే చాలా బాగా కనిపించాడు. బట్ హీరోయిన్ వచ్చేటప్పటికి తను కూడా మిషా నారంగ్, తను కూడా చాలా చక్కగా చేసింది. తర్వాత ధన్యా బాలకృష్ణ చిన్న క్యారెక్టర్,
సెకండ్ హాఫ్లో కొంతవరకే వస్తుంది. తను కూడా చాలా బాగా చేసింది. విష్ణుప్రియలో కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసింది. నాకు తెలిసి ఇప్పుడైతే విష్ణుప్రియ ఈ క్యారెక్టర్ చేసి ఉండదేమో, కెరీర్ స్టార్టింగ్లో చేసి ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కొంచెం డిగ్లామర్గానే ఉంటుంది, అలాగే కొన్ని ఎలక్ట్రిక్గా ఉంటుంది. కాబట్టి ఆ క్యారెక్టర్ ఇప్పుడున్న టైంలో అయితే విష్ణుప్రియ ఒప్పుకుంటుందా లేదని నాకు ఒక సందేహం. ఎందుకంటే 2002, 2003లో ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి తను ఓకే చేసిందేమో, కానీ ఇప్పుడైతే ఒప్పుకోదేమో నా పర్సనల్ ఒపీనియన్, అంతే తప్ప వేరే కాదు. అయితే సినిమాని ఇంకా సస్పెన్స్గా తీసుకెళ్తే బాగుండేది అనిపించింది. అక్కడక్కడ రొమాంటిక్ సాంగ్స్ పెట్టి సినిమాని లెంగ్తీ చేశారేమో అని కూడా అనిపించింది. ఓవరాల్గా ఇటువంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చేటప్పటికి క్లైమాక్స్ వచ్చేటప్పటికి కొంచెం తేలిపోతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళు మాత్రం బాగానే చేయగలిగారు. క్రిస్పీగా ఉంది, చాలా లెంగ్త్ లేకుండా చాలా ట్రిమ్గా కట్ చేశారు. క్యారెక్టర్స్ పరంగా ఆర్కే నాయుడు కానీ వీళ్ళంతా బాగా చేశారు. కాకపోతే సినిమాలు చూస్తున్నంతసేపు బాగుంటాయి, చూసి బయటకు వచ్చిన తర్వాత అబ్బా అనిపిస్తూ ఉంటుంది. సో అదే టైప్లో ఉంటాయి. సో చాలా రోజుల తర్వాత ఆర్కే నాయుడు పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు కదా, మొగల్ రేకులో కనిపించాడు కదా, అతను చూస్తే బాగుంటుందని లేడీస్ కానీ ఆ సినిమా చూస్తే సినిమా హిట్ అవుతుంది. లేదు ఓటీటీలో చూద్దాంలే అనుకుంటే రెగ్యులర్ ఫార్మేట్ అవుతుంది. సో ఈ సినిమా మీద ఈ ఒపీనియన్ కానీ ఈ రివ్యూ కానీ ఇది నా పర్సనల్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ 2.25. ఈ సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.